పాము కూరలు పీకితే ఎవ్వరికీ హాని చెయ్యలేదు. అలాగే ధ్యానం ద్వారా మనిషిలోని చెడు తొలగిస్తే ఎవ్వరికీ హాని చెయ్యడు. ఈ ఉపమానం మనం కనుక గమనించినట్లయితే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం మనలోని చెడు తొలగించుకోవడం. ఎంచేతనంటే మనలో ఏమాత్రం చెడు ఉన్నా ఇతరులకి హాని చేస్తాం. ఇతరులకి హాని చేస్తూ ఉంటే దాని ఫలితంగా తిరిగి మనం కష్టాలు పాలవుతూ ఉంటాం. మానవుల కష్టాలకి వేరే కారణం ఏం కాదు. ఎవరైతే ఇతరులకి హాని చేస్తూ ఉంటారో వాళ్ళు హాని పొందుతారు. అంచేత ఎవరైతే తనకు హాని జరగకూడదని భావిస్తాడో ఇతరులకి హాని చేయకుండా ఉండాలి. హాని ఎందుకు చేస్తున్నాడు అంటే తనలో చెడు ఉండబట్టి. అంచేత ఎవరైతే తనలోని చెడు తొలగించుకుంటాడో పూర్తిగా ఎవ్వరికీ హాని చేయడు, వాడికి కష్టాలు కూడా రావు, దుఃఖము ఉండదు. అంచేత ప్రతి మానవుడు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే తనలో ఉన్న చెడుని సరి చేసుకోవడం. ఇతరుల్ని సంస్కరించడం కాదు, ముందు తనని తాను సంస్కరించుకోవాలి. పత్రికారు అదే చెప్తారు, ఎంతసేపు నీకు ఇతరుల మీద దృష్టి ఉంటుంది. నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి ఇదనుకుంటావు. నేను బాగుండాలి, నా జీవితం బాగుండాలి ఇదెందుకు అనుకోవు అని చెప్పి అంటారు పత్రికారు. అంచేత తెలివైన వాడు ఎవడు అంటే తనలోని చెడు తొలగించుకునేవాడు. మానవునిలోని చెడు ఎలా పోతుంది అంటే ధ్యానం ద్వారా పోతుంది, శ్వాస మీద ధ్యాస ద్వారా పోతుంది.